చిరంజీవి ఈ సంక్రాంతికి మిస్ అయ్యారు. విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అయితే నెక్స్ట్ అనిల్ రావుపూడితో చేస్తున్న సినిమాకి మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. 4 నెలల్లోనే సినిమా స్టార్ట్ చేస్తామని నిర్మాతే క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ మరి అందరూ అనుకున్నట్టు పెద్ద పండక్కేనా? ఈసారి సంక్రాంతికి చిరంజీవి రావడం ఫిక్సేనా? చిరంజీవి ప్రెజెంట్ మూవీ విశ్వంబర ప్రొడక్షన్ లోనే ఉంది. ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంబర కంప్లీట్ కాకముందే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లే పనుల్లో ఉన్నారు. అనిల్ రావుపూడి కాంబినేషన్ లో చిరంజీవి చేయబోయే సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మేకర్స్. మరో 4 నెలల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత సాహు. 4 నెలల్లో సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పడంతో బాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారని ఆనందపడుతున్నారు ఫ్యాన్స్. అనిల్ రావుపూడి స్టైల్ కామెడీ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కలిపి క్రేజీ కమర్షియల్ మూవీని తెరకెక్కిస్తారని ఇప్పటికే అనిల్ రావుపూడి హింట్ ఇచ్చేశారు. అనిల్ రావుపూడి అసలే సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసేస్తారు. అందుకే ఈ సినిమా రిలీజ్ మీద ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అనిల్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాని సంక్రాంతి బరిలోనే దింపాలని డిసైడ్ అయిందట టీం. అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన సీజన్. వరుసగా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కొడుతూనే ఉన్నారు అనిల్. రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల ప్లస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని జస్ట్ 3 నెలల టైంలోనే కంప్లీట్ చేశారు అనిల్ రావిపూడి. ఈసారి చిరంజీవి సినిమా కాబట్టి షూటింగ్ స్టార్ట్ చేశాక 8 నెలలు టైం ఉంటుంది కాబట్టి లీజర్ గా గ్రాండ్ గా మెగాస్టార్ రేంజ్ సినిమాని అనిల్ ఈజీగా చేస్తాడంటున్నారు జనాలు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ మిస్ అయిన చిరంజీవి ఇప్పుడు మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని తెలియడంతో ఈసారి సంక్రాంతి హీరో చిరంజీవి అంటున్నారు ఫ్యాన్స్.